దిక్కెళ్తే పిట్ట బ్యాక్ చూపించిందట. అర్థం కాలేదు కదా? అయితే వివరంగా చెప్తా విను. రేపు సాయంత్రం 4:45 నీ కూతురు నీ దగ్గరకు వచ్చి నాన్న నేను స్పెషల్ క్లాస్ కి వెళ్ళాలి అంటుంది. కానీ వెళ్లేది స్పెషల్ క్లాస్ కి కాదు, పార్క్ కి. పార్క్ కంటే వాకింగ్ కో జాగింగ్ కో అనుకున్నాయేమో. కాదు, డేటింగ్ కి, లవ్వర్ తో మీటింగ్ కి. చెప్పానుగా, చేత కాని వేటగాడు వాడి దిక్కెళ్తే. నాన్న స్పెషల్ క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఎరా బాగున్నావా? బాగున్నాను, కానీ ప్లాన్ ఏంటో చెప్పురా. రేయ్ ఎందుకురా టెన్షన్ పడతావు, నేను చెప్తాగా. ఏమండి మీరు టీ కాఫీ ఏమైనా తాగారా? లేదండి. లేదా? ఇడంతేనండి, పెద్ద కంజూస్ కాడు, పైసా ఖర్చు పెట్టాడు. మీరుండండి, నేను తీసుకొస్తాను. బ్రదర్ 1/4 చాయ్. ఓకే అండి. కొంచెం స్ట్రాంగ్ గా. అలాగే. ఏమయ్య వెంకట్, ఇలారా. ఏమయ్య వెంకట్, నువ్వేనా ఆ వేటగాడు పిట్ట? ఆకాశరామలో ఫోన్ చేసింది. మొన్న ఇతని ఫోటో మా ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులకు వెళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇతనే మా అమ్మాయి ఇంట్రెస్ట్ పడుతున్నాడు. ఇక డైరెక్ట్ గా నిస్తార్థమే. ఆ ఫంక్షన్ నువ్వు తప్పకుండా రావాలి. ఓకే? రే ఉంటాను రా. థ్యాంక్స్ లాట్. మీరు చాలా క్లవర్ అండి, ఇంత మంచి ఐడియా వేస్తారు అనుకోలేదు. అవును, నువ్వు వెళ్ళి ఆయన చేతిలో బ్యాగ్ లాగి ఆయన్ని తోసి. రే నెమ్మదిగా తోయ్. అర్థమైంది, తర్వాత చెప్పు. నువ్వు పరిగెత్తు, నీ వెనకాలే నేను పరిగెత్తా. ఒక ముఖ్యమైన విషయం, నెమ్మదిగా పరిగెట్టు. ఏ నేను అందుకోలేను. ఓహో జూట్. రే ఇదేంట్రా? నాకు పనిచ్చినోడు దేవుడితో సమానం, ఆశీర్వదించండి. ఓకే ఓకే, బ్లెస్ యూ బ్లెస్ యూ. వెళ్ళి పని చూడు. థర్డ్ మర్చిపోయా. అంకల్ బాబు, వాడు బ్యాగ్ లాక్కుని పరిగెట్టిపోయాడు అంతేగా? రే దొంగ వెదవా, అంకల్ లాంటి మనిషి దగ్గర దొంగతనం చేస్తావరా? ఆగరా. 10,000. రేణి అంకమ్మ ఆగమనంగానే ఆగిపోవడమేనా? నీ రెస్పెక్ట్ తగలయా? కొంచెం దూరం పరిగెత్తచ్చు కదా. వదిలే, పారిపోతాను. పట్టుకోగానే బ్యాగ్ ఇచ్చేసి పారిపోతే మనం డ్రామా ఆడినట్టు ఆయన తెలిసిపోతుంది. నేను 4 పీకి నేను బ్యాగ్ లాక్కుంటాను. ఇదిగో నా మీద ఒక్క దెబ్బ పడ్డా నాకు నిజం చెప్పేస్తా. బాబు పట్టుకున్నావా? గట్టిగా పట్టుకో. ఏంట్రా ఇలా రివర్స్ అయిపోయావు? ఇందాకే పనిచ్చినోడు దేవుడు అన్నావు, నా కాళ్ళు పట్టుకున్నావు, జూట్ అన్నావు. అప్పుడు నేను పేదోని, ఇప్పుడు నేను చాలా రిచ్. నా దగ్గర 10,000 ఉన్నాయి. ఆ ముసలోడు రాళ్ళు ఇస్తున్నాడు. నాకు ఒక్క రాయి దగ్గర అతను నిజం చెప్పేస్తా. అదిగో ఆయన పిచ్చోళ్ళ కర్ర తీసుకొని వస్తుండు. నాకు ఒక్క దెబ్బ తగిలినా నువ్వు వెళ్ళిపోతావు. ప్రాణం చేస్తా. అంకుల్ 4 days రెస్ట్ తీసుకుంటే చాలు. రెస్ట్ అంటే అర్థం డాక్టర్? కాలు మరవకూడదు, లేచి రావకూడదు, కట్టు తడవకూడదు. హౌస్ లో 4 days రెస్ట్, ఫుల్ అరెస్ట్. రైట్? అంకుల్ నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. ఎందుకు? మీ ఇంటికి ఫోన్ చేస్తానయ్యా. మా ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు అంకుల్, 4 రోజుల వరకు రారు. అయినా పర్లేదు అంకుల్, నన్ను నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. వాళ్ళు ఇచ్చిన ఎండిపోయిన బ్రెడ్ తింటూ, నీళ్ళ లాంటి పాలు తాగుతూ అలా గడిపేస్తాను. భలేవాడివయ్యా, నాకు సాయం చేయబోయి నువ్వు దెబ్బలు తిన్నావు. నీకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడే ఉండాలి. అది కాదు అంకుల్. ఏది కాదు? నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతే. అవునండి, మీరుంటున్నారు. ఏం మొహమాట పడకయ్యా, ఉండు. బాబు ఏమండి, మీరు కూడా చెప్పండి. నేను ఒక్కడే బ్యాలెన్స్. తమ్ముడు ఇక్కడే ఉండొచ్చుగా. కొడుకు లాంటి అల్లుడు, ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను కాదనగలనా? తప్పకుండా ఉంటానండి. పాలు తీసుకురా బాబుకి. మావయ్య బ్యాగు దొంగలు అక్కడటం ఏంటి? ఆ టైంలో నువ్వు అక్కడటం ఏంటి? దొంగలు కొడుతుంటే ఆ దెబ్బలు నీకు తగలటం ఏంటి? దిస్ ఇస్ సంథింగ్ ఇస్ గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. స్కూల్లో స్వీటీ, కేఫ్ లో బ్యూటీ, ఇంట్లో డ్రామా, బయట బామా. అర్థమైంది, నువ్వు మామూలుడి కాదు. ఆ రోజు నాకు కాఫీ డే,
ఈ రోజు నీకు హ్యాపీ డే. కంటిన్యూ. సింహం అన్నా ఏంటి కన్నా? హీరో మధుదా కాదు. మరి వచ్చిని ముడుచుకుని మూల పడుకుంటే 3 అడుగులుంటావు. నీకెందుకే ఇంత పెద్ద రూమ్? మనం 1 వీక్ ఇక్కడే ఉంటాం. మర్యాదల్లో తేడా రాకూడదు. ఏంటి ఆ లుక్? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏంది నాగమణి? ఈ వి ఫర్ వెంకట్ ని టీ ఫర్ టార్చర్ పెడతావా? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏమైంది? ఏమైంది బామ్మ? నీళ్ళ కోసం లేచి పడిపోయారా? అయ్యో ఉండండి, నేను తెస్తాను. తాగండి మెల్లగా మెల్లగా. బామ్మ, నేను హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారు, నువ్వు కూడా అలాగే చూసుకో. అవును.